ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? తెయ్, ముందు హెల్మెట్ తెయ్. తీయమంటున్నానా? బాబు గారు, మీరు? నేనే చామ్. అసలు మిమ్మల్ని ఏమనాలి బాబు గారు? అసలు అనటం ఎందుకు చామ్? ఎవరు అనుకుని ఎంత భయపడ్డానో తెలుసా మీకు? నువ్వు భయపడకూడదనే నేను వచ్చాను చామ్. కాసేపు సైలెంట్గా ఉంటే డ్రాప్ చేసేవాడిని. నువ్వు ఉంటేనేగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరో కిడ్నాపర్ బిహేవ్ చేస్తున్నట్టు మీరు బిహేవ్ చేస్తూ ఉంటే నేను సైలెంట్గా ఉంటానా? మరి నేను ఎక్కువగా మాట్లాడితే నువ్వు కనిపెట్టేస్తావుగా. అసలు మీరు ఇలా రావడం ఎందుకు? నేను కనిపెట్టేస్తానని నన్ను భయపెట్టడం ఎందుకు? అయ్యో సారీ చామ్, నిజంగా భయపడ్డావా? ముట్టుకోవద్దు నన్ను, అజయ్ కొరికేస్తాను. కోప్పడుకు చామ్. నిన్నొక్కదాన్నే పంపలేక నేను వస్తానంటే నువ్వు వద్దంటావనే నేను ఇలా వచ్చాను. చూసారు కదా, ఇంకా దయచేయండి. ఏంటి వెళ్ళేది? ఏం తమాషాగా ఉందా? నువ్వు రిటర్న్ వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. కూర్చో చామ్. మీతో నేను రాను. నేను ప్రేమ్ని కాదనుకో, బైక్ టాక్సీ డ్రైవర్ని అనుకో. అలా ఎలా అనుకుంటాను? నువ్విలా ఇక్కడే ఉండి లేట్ చేస్తే ఆ విజయ్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. రేపు సాక్ష్యం చూపించాలి, మర్చిపోయావా? మీరు అడుగుతున్న ఒక్కరోజు గడువు సబబుగానే భావిస్తున్నా. కోర్ట్ స్టార్ట్స్ టుమారో మార్నింగ్ at 11 AM. మేడం, నేను మీరు బుక్ చేసిన బైక్ టాక్సీ డ్రైవర్ని అనుకోండి. కూర్చోండి మేడం. అయితే నేను మిమ్మల్ని బాబు గారు అనుకోవడం లేదు. డ్రైవర్నే అనుకోండి. కూర్చోండి మేడం, లేట్ అవుతుంది. త్వరగా అవ్వబ్బా. ఇంటికి పెద్ద కూతురివి, నీకు పెళ్ళైతేనే గాని తర్వాత వాళ్ళకి పెళ్ళవదని మా అమ్మ ఒకటే గొడవ. మా ఇంట్లో పరిస్థితి కూడా అదే. నీ పెళ్ళయ్యాక మీ తమ్ముడు పెళ్లి చేయాలి అని తిడుతున్నారు. చేసుకుందాం ఐశ్వర్య. విజయ్ వెడ్స్ ఐశ్వర్య కార్డ్ త్వరలోనే ప్రింట్ అవబోతుంది. డోంట్ వరీ యార్. సార్, ఆర్డర్ లేట్ అవుతుంది. ఆ లోపు ఈ వెల్కమ్ డ్రింక్స్ తాగండి. సరే ఇవ్వు. చామ్, అర్థమైంది కదా? వాడికి ఇంతవరకు పెళ్లి కాలేదన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అర్థమైంది. ఆ అమ్మాయి వాడి మాటలు విని పూర్తిగా మోసపోయింది బాబు. అంతా రికార్డ్ అయిందా చామ్? రికార్డ్ అయింది బాబు. రేపు ఇది నీకు బలమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. పని అయిపోయింది కదా చామ్. టైం కూడా 12 దాటుతుంది. ఇంక మనం వెళ్దాం. 12 దాటిపోతుందా? అయ్యో. సరే సరే, మీరు వెళ్ళండి బాబు, నేను వెళ్తాను. ఏంటి వెళ్ళేది? బైక్ డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు. ఇంత అర్ధరాత్రి పూట ఒంటరిగా నేను వదిలేళ్ళే సమస్య లేదు. పద, డ్రాప్ చేస్తాను. కావాలంటే ఇంకో 50 ఇద్దు గాని. పద. ఉందా? ఇక్కడ లేదత్తయ్య. ఆ చామంతి చదువేదో వెలగబోస్తోంది అన్నావు. పైకెళ్ళి రోజా చెప్పింది. ఏం చంద్రిక, నువ్వు నా దగ్గర డ్రామాలాడుతున్నావా? చూస్తుంటే నా మీద నీకు భయం పోయినట్టనిపిస్తోంది. ఇంకొకసారి భయాన్ని చూపించాలా నీకు? మాట్లాడవే. అమ్మా, నాకు తెలీదమ్మగారు. చామంతి పైనుందనే అనుకున్నాను. నువ్వనుకున్నది చెప్పకు, నేనడిగిందే చెప్పు. అదెక్కడికెళ్ళింది?
చామ్ ఎందుకు చామ్ అలా వెళ్ళిపోతావు? నేను రావద్దా? మీరు అర్ధరాత్రి పూట నన్ను తీసుకువెళ్ళిందే తప్పు. మళ్ళీ నాతో పాటు లోపలికి వస్తారా బాబు? నా వల్ల నీకు మంచి జరిగింది కదా చామ్. అది నేను చెప్పాలి. చెప్పు. చెప్పను. చెప్పదు. కనీసం ఒక థ్యాంక్స్ అని కూడా చెప్పదు. సర్లే, తన థ్యాంక్స్ కోసం చూస్తున్నానా? తను కేసు గెలవాలని చేస్తుంటే తన వెనకే ఎందుకులే, చూడకూడని వాళ్ళు చూస్తే మళ్ళీ ఇదే పెద్ద గొడవ అవుతుంది. మెల్లగా తర్వాత వెళ్దాం. నేను చూసాగా, ఇక చామంతి గతి అదో గతి చేయకుండా ఉంటానా? అయిపోయావా నువ్వు? నేను వాగడమే గాని నువ్వు నోరు తెరవ్వా చంద్రిక? నోరు పడిపోయిందా? చెప్పు, ఎక్కడికి వెళ్ళిందది? మాట్లాడవే. ఆ చామంతి ఎక్కడికెళ్ళింది? ఇప్పుడు నువ్వు చెప్తావా, లేకపోతే గొంతు మీద కాలేసి తొక్కనా?